ఓటెన్ టీవీకి స్వాగతం. మంచినీటి దాహాన్ని తీర్చిన భార్గవ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చెల్లవారిగూడెంలోని పోలవరం నిర్వాసితులకు తమ కుమారుడు భార్గవ నాయుడు పుట్టినరోజు సందర్భంగా 40,000 రూపాయల వ్యయంతో తాగునీటి సౌకర్యం కల్పించిన ఎస్ఆర్టీవీ అధినేత సంగంశెట్టి సత్యరాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం మాజీ సర్పంచ్ బుద్దాల సత్యనారాయణ నిర్వాసితుల్లో రేపాక గొంబు కాలనీలో ఉంటున్న 24 కుటుంబాల వారికి మంచినీళ్లు లేవని సత్యరాజు దృష్టికి తీసుకురావడంతో తమ కుమారుడు పుట్టినరోజు నేపథ్యంలో వారికి మోటార్ పెట్టించి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆనందంతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మేం పోలవరం మండలం టేకురు వాసులం అని తాగునీరు సౌకర్యం లేక పిల్ల పాపలతో 3 ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బుద్దాల సత్యనారాయణ, సత్రం ప్రసాద్, ధనుంజయ్, కొలుకులూరి సత్యనారాయణ, మీరావళి, సీనియర్ జర్నలిస్టు కెఎస్ శంకరరావు, జర్నలిస్టు కిషోర్, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా రాబాక్ బొమ్మ వాస్తవ్యులు ఈ రోజు నీళ్ళు అనిపించారు కాబట్టి వాళ్ళందరూ ప్రత్యేకమైన అండి పక్కరండి. ఒకసారి అయ్యా భయ్యా మీరు కట్ చేయండి సార్. చప్పట్లమ్మా, చప్పట్లు సహాయం మాకు ఎన్నో చేయాలని మీరు మంచి ఎత్తుకు పోయి అభివృద్ధి మా ధ్యేయంగా చప్పట్లు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎంతమందో వచ్చే నాయకులు కానీ ఎవరు ఇవ్వలేదండి. మాకు ఈ అబ్బాయి పేరు నాన్నగారు అని ఈ అబ్బాయి గారి ద్వారా మాకు నీళ్ళు వచ్చినందుకు ఈ అబ్బాయి చాలా నాన్నగారు చిన్న జట్టు నాన్నగారు మాకు చాలా సంతోషం అండి. చాలా అభినందనలు ఈ అబ్బాయి గారు, సత్యరాజు గారు అబ్బాయి గారు. ఏ ఊరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మండి ఇచ్చారండి మాకు ఇల్లు. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి మీరు? ఎన్నాళ్ళైంది? బట్టి మాకు నీళ్ళు ఇవ్వలేదండి. ఎన్ని సంవత్సరాలు బట్టి? 3 సంవత్సరాలు పట్టండి. నాయకులు వచ్చారా? నాయకులు వచ్చారు, అందరు వచ్చారండి. కానీ ఇస్తున్న వాళ్ళే కానీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి. నీ పేరేంటమ్మా? నా పేరు వారా శ్యామల అండి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 24 అండి. 3 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఈ బోర్తోనే మీకు ఆధారమా? ఈ ఊరితోనే అండి మాకు. ఈ అబ్బాయి గారు చాలా అభినందనలు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాసర ట్రిపుల్ టీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఏబీవీపీ నాయకులు బాసర ట్రిపుల్ ఐటీని ఆత్మహత్య గల కారణాలేంటి, కుటుంబానికి గ్రామస్తులు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దీని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన హెచ్చరించారు. ధన్యవాదాలు చెప్పు.
సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న తెలుసుకోవడానికి ఏబీపీ నాయకులు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తే నిరసన తెలిపితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏబీపీ నాయకులపై తీవ్రంగా దాడికి పాల్పడడం జరిగింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేసింది. ఏదైతే సాతి కుటుంబానికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. దీని పక్షాలను ఏబీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. ఆసారంలో రోజు రోజుకు ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏదైతే బీసీ గారు అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ కమిటీ వేసి అక్కడ ప్రత్యేక కమిటీ బృందం ఏర్పాటు చేసి ధన్యవాదాలు మాకు రాబాకొమ్మ భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ట్రిపుల్ ఎయిట్ లో స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కేక్ పెట్టాము ఆయనకి. చిన్న ముక్క కొద్దిగా బాబు లైట్ బాబు లైట్. ఏబీవీపీ నాయకులు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారన్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి దాడి చేయడం సరికాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్య లైన్ మీద అందరూ ఏం చేశారండి.